టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్న భయం నెలకొంది. రివెంజ్ ప్లాన్ తో భారత్, యుద్ధ భయంతో పాకిస్తాన్ బోర్డర్ దగ్గర పెద్ద ఎత్తున బలగాలను మోహరించాయి. పాక్ పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకర్లను తరలిస్తే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన జామర్లతో పాక్ ను దెబ్బకొట్టేందుకు భారత్ సిద్ధమైంది. అలాగే పదే పదే కాల్పులు జరుపుతూ కవ్వింపులకు దిగుతున్న పాక్ సైన్యాన్ని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. యుద్ధ భయంతో అరేబియా సముద్రంలో నావికా విన్యాసాలు చేపట్టింది పాకిస్తాన్. ఇటు గుజరాత్ తీర ప్రాంతంలో విన్యాసాలు చేస్తోంది భారత నావికా దళం. కేవలం 85 నాటికల్ మైళ్ల దూరంలోనే ఇరు దేశాల విన్యాసాలు జరుగుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఒకవేళ పాకిస్తాన్ గగనతలం నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిగ్నల్స్ ను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది భారత్. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన జామర్లను సిద్ధం చేసింది. భారత్ ఉపయోగించే జామర్లు పాకిస్తాన్ వైమానిక నావిగేషన్ ను దెబ్బతీస్తాయి. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. దాంతో ఆ దేశానికి ఉన్న కాస్త దాడి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. పాకిస్తాన్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ వంటి గగనతల ఆయుధాలు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిగ్నళ్లపైనే ఆధారపడతాయి. కాబట్టి వాటిని దెబ్బకొట్టేందుకు భారత్ పక్కా ప్లాన్ తో ఉంది. మొత్తంగా ఇరు దేశాల విన్యాసాలు, వ్యూహాలతో బార్డర్ లో వార్ టెన్షన్ కంటిన్యూ అవుతోంది. బార్డర్ లో ఏం జరుగుతోంది? టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడి తెలుసుకుందాం. మహాత్మా, బార్డర్ లో ఇరు దేశాలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి, విన్యాసాలు చేస్తున్నాయి. ఒక వార్ టెన్షన్ అయితే కంటిన్యూ అవుతోంది. ఏం జరగబోతుంది? పాకిస్తాన్ నిన్ననే 36 గంటల్లో భారత్ తమ మీదకి దాడికి పాల్పడుతుందంటూ ప్రకటించుకున్నారు. అంతర్గతంగా అప్రమత్తం కూడా చేసుకున్నారు. సో వారు ఆ రకంగా అంటే భారత్ వైపు నుంచి ప్రతీకార దాడులు ఉంటాయి అన్న ఆలోచనతో ఉన్నారు. ప్రతీకార దాడుల భయంలో కూడా పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే ఆ దేశంలోని కొంతమంది సైనికాధికారుల నుంచి మొదలుపెట్టి డిఫరెంట్ ర్యాంక్స్లో రాజీనామాలు చేసి సైన్యాన్ని వీడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. స్పష్టంగా ఆ దేశంలో యుద్ధ భయం అయితే కనిపిస్తూ ఉంది. అందుకే యుద్ధ సన్నద్ధత ఎక్సర్సైజెస్ అన్నింటినీ కూడా చేసుకుంటూ ఈ నోటం అంటే నోటీస్ టు ఎయిర్ మిషన్స్ అని అంటాం. తద్వారా ఆ ఆర్డర్స్ పాస్ చేసిన ప్రాంతాల్లో ఏవియేషన్ ఎటువంటి పౌర విమానాలు కానీ లేకపోతే ఏవి కానీ వెళ్ళడానికి వీలుండదు. ఒకవేళ వెళ్తే ఈ ఎయిర్ ఎక్సర్సైజ్లో భాగంగా అవి ధ్వంసానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆర్డర్స్ పాస్ చేసి లాహోర్ నుంచి మొదలుపెట్టి ఇస్లామాబాద్ వరకు ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా చేస్తుంది. అందుకనే మనం ఇప్పుడు ఫ్లైట్ రాడార్ని కనుక పరిశీలించినట్టయితే లాహోర్లో కానీ ఇస్లామాబాద్లో కానీ విమానాలు ఏవి ల్యాండ్ కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ వారి పౌర విమానయానం అంతా కూడా అక్కడ దెబ్బతిన్నది. మరొక వైపు భారతదేశం తీసుకున్న చర్యల్లో భాగంగా పాక్ విమానాలను భారత్ గగనతలం నుంచి అనుమతించకుండా నిషేధాలు విధించాము. ఆ కారణంగా ఆ భారత్ మీదుగా వెళ్లాల్సిన దేశాలకు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అది కూడా ఆ దేశం మీద అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఇంకొక వైపు సముద్ర జలాల్లో అరేబియా సముద్రంలో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పాకిస్తాన్ చేస్తుంది, ఇటు భారత్ కూడా చేస్తూ ఉంది. రెండు దేశాలు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించుకుంటూ వస్తున్నాయి. పాకిస్తాన్ అయితే భారత్తో ఉన్న సరిహద్దుల వెంబడి తమ సైనిక బలగాలన్నింటినీ కూడా తరలిస్తూ ఉంది. ఇదే అదునుగా చూసుకుని బలూచిస్తాన్లో ఉన్న తిరుగుబాటుదారులు అక్కడ రెచ్చిపోతున్నారు. మరొక వైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో తాలిబాన్లు, టీటీపీ అని అంటాం, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అంటూ ఆ గ్రూప్ కూడా రెచ్చిపోతూ పాక్ సైనిక బలగాల మీద విరుచుకుపడుతుంది. అంటే అడకత్తెరలో పోక చెక్కలాగా మారిన పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తోంది. భారత్ వైపు నుంచి మనం చూసుకుంటే కనుక పూర్తిగా యుద్ధ సన్నద్ధతను తయారు చేసి పెట్టుకుంటున్నాం. అయితే భారత్ వ్యూహాలు ఏంటి అన్నది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకూడదు కూడా. వ్యూహాత్మకంగా పాక్ని ఎలా దెబ్బ కొట్టాలి, డిప్లొమాటిక్గా కొట్టే పరంగా డిప్లొమాటిక్గా చేస్తున్నాము. నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా ఆ రకంగాను ఆర్థికంగాను ఇబ్బంది కలిగేలా చేస్తున్నాం. అన్ని రకాలుగా చేస్తున్నాం. యుద్ధ సన్నద్ధత పరంగా చూసుకుంటే కనుక సరిహద్దుల్లో కావాల్సినంత డిప్లాయ్మెంట్ చేసుకుంటూనే పాక్ ఒకవేళ గగనతలం నుంచి భారత్ మీదకి దాడులకు పాల్పడితే కనుక అంటే గైడెడ్ మిసైళ్లను ప్రయోగించినా లేదా ఫైటర్ జెట్స్ భారత్ గగనతలం మీదకి వచ్చి టార్గెట్లను హిట్ చేయాలనుకున్నా వాటిని జామ్ చేసేలాగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను కూడా పటిష్టం చేసి సరిహద్దులో మోహరించి పెట్టుకున్నాం. భారత్కు స్వయంగా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ పటిష్టంగా ఉంది. వాటన్నిటినీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం. పాకిస్తాన్ మాత్రం చైనా మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితుల్లో ఉంది. మొత్తంగా అయితే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, యుద్ధ సన్నద్ధత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్లో భారత్ ప్రతీకార దాడుల భయం కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ మహాత్మా.